హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్స్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఫామ్ ఇన్ హెచ్టిఎంఎల్. సో ఫామ్ అంటే ఏంటి, అదేవిధంగా హెచ్టిఎంఎల్ ఈ ఫామ్ని ఎలా యూజ్ చేసుకుంటాం అనేదే ఈరోజు టాపిక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, హెచ్టిఎంఎల్ ఫామ్స్ ఆర్ రిక్వైర్డ్. సో అవసరం అంట. ఎందుకు అవసరం అంటే చూడండి, వెన్ యూ వాంట్ టు కలెక్ట్ సమ్ డేటా, మనకి ఎవరి దగ్గర నుంచైనా డేటా కావాలి అనుకుంటే మనం ఈ ఫామ్ అనేది ఇస్తాం. సో చూడండి ఇక్కడ, వెన్ యూ వాంట్ టు కలెక్ట్ ద సమ్ డేటా ఫ్రమ్ ద సైట్ విజిటర్స్. సో సైట్ విజిటర్స్ ఎవరైతే నా సైట్ని విజిట్ అనేది చేస్తున్నారో, సో వాళ్ళ దగ్గర నుంచి నాకు డేటా కావాలి, వాళ్ళ డేటా నాకు కావాలి. అలాంటప్పుడు మనం ఒక ఫామ్ అనేది ఇస్తాం. సో ఆ ఫామ్లో ఏముంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్కి మీ నేము, సర్నేము, డేట్ ఆఫ్ బర్త్, ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి, ఇలాంటివన్నీ దాంట్లో ఉంటాయి. సో ఇప్పుడు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్కి మీరు ఒక ఇంటర్వ్యూకి అనేది అటెంప్ట్ చేశారు. సో ఆ ఇంటర్వ్యూలో మీరు ఏంటంటే బయోడేటా అనేది ఇస్తారు, చూసారా? ఆ బయోడేటానే ఫామ్ ఇక్కడ. సో ఇదేంటి, నార్మల్ ఫామ్, ఒక పేజ్ మీద రాసి ఇచ్చేది. ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటి, హెచ్టిఎంఎల్ ఫామ్. సో ఇది ఇంటర్నెట్లో కనిపిస్తూ ఉంటుంది, ఓకేనా? సో ఇప్పుడు మనం తీసుకెళ్ళే బయోడేటా ఫామ్లో ఏముంటుంది మనకి, నేము, సర్నేము, డేట్ ఆఫ్ బర్త్, క్వాలిఫికేషను, సో ఇయర్ ఆఫ్ పాసింగ్, ఇట్లాంటివన్నీ ఉంటాయి, చూసారా? సో మన డీటెయిల్స్ని ఇంటర్వ్యూ చేసే అతనికి ఇస్తున్నాం. ఎలాగా, ఒక ఫామ్ రూపంలో, ఓకేనా? ఆ ఫామ్ అనేది మన డేటాను తీసుకెళ్ళి ఇంటర్వ్యూవర్కి ఇస్తుంది, ఓకేనా? సో ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే చూడండి, మనం ఫిల్ చేసిన డీటెయిల్స్ మొత్తాన్ని ఏం చేస్తుంది, బ్రౌజర్ నుంచి, అంటే బ్రౌజర్లో మన డేటా అనేది ఫిల్ చేస్తాను, అది వచ్చేసరికి ఏం చేస్తుందంటే పర్టికులర్గా ఒక కంపెనీకి మన డీటెయిల్స్ అనేది షేర్ చేస్తుంది. సో ఇప్పుడు చూద్దాం చూడండి, మనం ఫిల్ చేసే ఫామ్ అనేది ఫ్రంట్ ఎండ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ నేమ్ అనేది, సర్నేమ్ అనేది ఇలా ఫిల్ చేస్తాను కదా, ఇది వచ్చేసరికి ఏంటంటే బ్రౌజర్లో ఫిల్ చేస్తాం, అంటే వెబ్ బ్రౌజర్లో. సో వెబ్ బ్రౌజర్స్ అనేవి మీకు ఆల్రెడీ మనం వెబ్ టెక్నాలజీలో క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. గూగుల్ క్రోమ్, మొజిలా ఫైర్ఫాక్స్, ఇవి వెబ్ బ్రౌజర్స్. ఈ వెబ్ బ్రౌజర్స్లో మనం ఒక సైట్ని, పర్టికులర్గా gmail.com అనే సైట్ని ఓపెన్ చేశాను, ఓకేనా? ఆ సైట్ మీద క్లిక్ చేయగానే నాకు ఒక ఫామ్ అనేది, రిజిస్టర్ అని క్లిక్ చేయగానే ఒక కొత్త ఫామ్ క్రియేట్ అవుతుంది. సో ఆ ఫామ్ని మనం ఏం చేస్తాం, మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ మొత్తాన్ని ఏం చేస్తుంది, ఎప్పుడైతే సబ్మిట్ అని కొడతామో అప్పుడు ఏం చేస్తుంది, ఇది ఫ్రంట్ ఎండ్ డీటెయిల్స్ మొత్తాన్ని తీసుకుంటుంది. తీసుకొని ఏం చేస్తుందంటే ఈ ఫామ్ అనేది బ్యాక్ ఎండ్లో నుంచి మనకి ఈ బ్రౌజర్ అనేది ఏం చేస్తుందంటే సర్వర్కి పంపించేసేస్తుంది. సో అదంతా ఇక్కడ మీకు ఇదిగో ఈ పిక్చరల్ రిప్రజెంటేషన్లో క్లియర్గా చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చూడండి ఇక్కడ, డ్యూరింగ్ యూజర్ రిజిస్ట్రేషన్, యూజర్ అనేవాడు రిజిస్ట్రేషన్ చేసుకుంటుంటే యూ వుడ్ లైక్ టు కలెక్ట్ ద ఇన్ఫర్మేషన్ సచ్ యాజ్ నేము, ఈమెయిల్, క్రెడిట్ కార్డు, ఇవన్నీ డీటెయిల్స్ అనేవి తీసుకునేదే ఫామ్ అంటారు. సో ఇప్పుడు వచ్చేసరికి చూడండి, ఏ ఫామ్ విల్ టేక్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద సైట్ విజిటర్స్. ఎక్కడి నుంచి తీసుకుంటుంది, ఎవరైతే నా సైట్ని విజిట్ చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటుంది, ఓకేనా? నెక్స్ట్, దెన్ విల్ పోస్ట్ టు బ్యాక్ ఎండ్ అప్లికేషన్. డేటా తీసుకోగానే ఏం చేస్తుంది అంటే ఈ డేటాని సబ్మిట్ కొడతాం మనం, కొట్టిన తర్వాత ఈ డీటెయిల్స్ మొత్తాన్ని బ్యాక్ ఎండ్ అప్లికేషన్స్కి పంపించేసేస్తుంది, ఓకేనా? నెక్స్ట్, సచ్ యాజ్ అవేంటి, PHP స్క్రిప్ట్స్, CGI, సో ఇలాంటివన్నీ ఉంటాయి బ్యాక్ ఎండ్లో రన్ చేసేవి. సో మనం వెబ్ పేజ్ని క్రియేట్ చేస్తాం HTML బేస్ చేసుకొని. క్రియేట్ చేస్తే వెంటనే మనకి సర్వర్లోకి వెళ్తుందా అంటే వెళ్ళదు, అది జస్ట్ స్టాటిక్గా కనిపిస్తుంది, జస్ట్ మనకి డీటెయిల్స్ అనేవి కనిపిస్తున్నాయి అంతే. కానీ నేను ఎంటర్ చేసిన డీటెయిల్స్ అనేవి సర్వర్లోకి వెళ్ళి స్టోర్ అవ్వాలి, సర్వర్ నుంచి నాకు ఇన్ఫర్మేషన్ రావాలి అనుకుంటే ఇక్కడ ఈ PHP అనేది యూజ్ చేస్తాను. సో ఈ PHP అనేది ఏంటి, బ్యాక్ ఎండ్లో రన్ అయ్యే ఒక స్క్రిప్ట్. సో ఇప్పుడు చూడండి, ద బ్యాక్ ఎండ్ అప్లికేషన్ విల్ పర్ఫామ్ రిక్వైర్డ్ ప్రాసెస్ ఆన్ ద పాస్డ్ డేటా. మనం ఇచ్చిన డేటా మీద ప్రాసెసింగ్ అనేది జరిపేదే ఈ PHP. సో ఇప్పుడు మీకు PHP అంటే క్లారిటీ వచ్చి ఉంటుంది. వెబ్ టెక్నాలజీలో మనం ఏం చేశాను, వెబ్ పేజ్ని క్రియేట్ చేశాను, జస్ట్ వెబ్ పేజ్ అనేది క్రియేట్ అయింది అంతే, అది సర్వర్కి వెళ్ళాలా. సర్వర్కి వెళ్ళాలి అంటే మనం యూజ్ చేసేది ఏంటంటే ఈ PHP కానీ CGI కానీ అప్లికేషన్స్ అనేవి మనం యూజ్ చేసుకుంటాం. సో ఇప్పుడు చూడండి, ఫామ్లో మనం ఏమేమి ఉంటాయి, HTML ఫామ్లో ఏమేమి క్రియేట్ చేస్తామంటే, ఎగ్జాంపుల్కి టెక్స్ట్ ఫీల్డ్, టెక్స్ట్ ఏరియా ఫీల్డ్, డ్రాప్ డౌన్ బటన్స్, మెనూస్, నెక్స్ట్ అదేవిధంగా రేడియో బటన్స్, చెక్ బాక్సెస్, ఓకేనా? సో టెక్స్ట్ బాక్సెస్, ఇలాంటివన్నీ A to Z మనం ఈ ఫామ్లో క్రియేట్ చేస్తాము. సో నెక్స్ట్ చూద్దాం చూడండి, ఫామ్ యాట్రిబ్యూట్స్. ఫామ్లో కొన్ని యాట్రిబ్యూట్స్, 4 యాట్రిబ్యూట్స్ ఉంటాయి మేజర్గా. ఆ 4 యాట్రిబ్యూట్స్ ఏంటో చూద్దాం చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి యాక్షన్. సో యాక్షన్ బటన్స్ అంటారు. సో ఈ యాక్షన్ బటన్స్ అనేవి ఏం చేస్తాయంటే చూడండి, బ్యాక్ ఎండ్ స్క్రిప్ట్ రెడీ టు ప్రాసెస్ యువర్ పాస్డ్ డేటా. మనం ఇచ్చిన డేటా ఉంటుంది కదా, అదేం జరుగుతుంది, ఆ డేటాని బ్యాక్ ఎండ్లో సెండ్ చేయడానికి మనం యూజ్ చేసేది ఈ యాక్షన్ అనే యాట్రిబ్యూట్. సో మళ్ళీ చూడండి, బ్యాక్ ఎండ్ స్క్రిప్ట్ రెడీ టు ప్రాసెస్ యువర్ పాస్డ్ డేటా. నేను ఇచ్చిన డేటాని
అంటే ప్రాసెస్ చేయడానికి యూజ్ చేసేది ఇక్కడ ఈ యాక్షన్ అనమాట. నెక్స్ట్ చూడండి మెథడ్. సో మెథడ్ పని ఏంటంటే ఇట్ ఈజ్ యూజ్డ్ టు అప్లోడ్ డేటా. మనం ఇచ్చిన డేటాను అప్లోడ్ చేసేదే ఈ మెథడ్. ఇదేంటి ప్రాసెస్ చేస్తుంది. నెక్స్ట్ మెథడ్స్ అనేవి 2 టైప్స్ ఉన్నాయి, గెట్ టు పోస్ట్ అని 2 టైప్స్ మెథడ్స్ ఉన్నాయి. నెక్స్ట్ చూద్దాం చూడండి టార్గెట్. టార్గెట్ అంటే ఏంటంటే స్పెసిఫై ద టార్గెట్ విండో. టార్గెట్ విండోని స్పెసిఫై చేస్తుంది. ఆర్ ఫ్రేమ్ వేర్ ద రిజల్ట్ ఆఫ్ ద స్క్రిప్ట్ విల్ బి డిస్ప్లేడ్. సో నెక్స్ట్ చూడండి ఈఎన్సి అంటే ఎన్క్రిప్ట్ అని, ఎన్క్రిప్ట్ టైప్. సో ఈ ఎన్క్రిప్ట్ అనేది ఏం చేస్తుందంటే చూడండి ఎన్క్రిప్ట్ డీక్రిప్ట్ అని ఉంటుంది. సో ఎన్క్రిప్ట్ పని ఏంటంటే స్పెసిఫై హౌ ద బ్రౌజర్ ఎన్కోడ్స్ ద డేటా బిఫోర్ ఇట్ సెండ్స్ టు ద సర్వర్. సో ఇక్కడ ఏంటంటే మనం ఇచ్చే డేటా అనేది సెక్యూర్గా ఉండటం కోసం ఎన్క్రిప్ట్ అనేది చేస్తుంది. సో ఎన్క్రిప్ట్ పని ఏంటంటే నేను ఇప్పుడు ఏదైనా ఒక డేటా ఇస్తే అది 0s and 1s మార్చి వెబ్ సర్వర్కి పంపించేసేస్తుంది. సో అట్లాగా అంటే సెక్యూరిటీ పర్పస్ కింద ఈ ఎన్క్రిప్ట్ అనేది యూజ్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి హౌ డస్ ఎన్ HTML ఫామ్ వర్క్. సో ఎలా వర్క్ అవుతుంది అంటే ఫస్ట్ ఈ పిక్చరల్ రిప్రజెంటేషన్ చూస్తే మీకు అర్థమవుతుంది, తర్వాత ఇక్కడ మ్యాటర్ కూడా చెప్తాను. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్కి ఒక వెబ్ బ్రౌజర్లో ఇది క్లయింట్ సైడ్, మీ సెల్ ఫోన్లోనే గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేశారు, జీమెయిల్ అనేది ఓపెన్ చేశారు, దాంట్లో ఇలా ఒక ఫామ్ అనేది వచ్చింది. ఓకేనా, ఈ ఫామ్ అనేది నేను HTML బేస్ చేసుకొని క్రియేట్ చేస్తాను. సో ఇక్కడ కోడ్ రాశాను, అది కూడా చెప్తాను. సో ఈ ఫామ్ అనేది క్రియేట్ చేశాను. క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఎక్స్ అని, పాస్వర్డ్ 99 అని ఎంటర్ కొట్టేసి సబ్మిట్ అని కొట్టేశాను. ఎప్పుడైతే నేను సబ్మిట్ అని కొట్టానో అదేం జరుగుతుందంటే చూడండి నా డేటాని సబ్మిషన్ డేటా. సో ఇక్కడ ఏం చేస్తుంది సబ్మిట్ చేస్తుంది ఎవరికి, వెబ్ సర్వర్కి. వెబ్ సర్వర్కి నా డేటా ఇక్కడ ఉన్న డేటా మొత్తం నాడు పంపించేసేస్తుంది. ఓకేనా, పంపించేటప్పుడు ఎన్క్రిప్ట్ చేసి డేటాని పంపిస్తుంది. సో ఇప్పుడు ఈ వెబ్ సర్వర్ పని ఏంటంటే చూడండి ఫామ్స్ అనే వాటిని యాక్సెప్ట్ చేసి సో ఇవేం చేస్తుంది ప్రాసెస్ చేస్తుంది. ఓకేనా, ప్రాసెసింగ్ అనేది మొత్తం ఇక్కడ జరుగుతుంది. అంటే PHP అనేది ఇక్కడ రన్ అవుతుంది, PHP స్క్రిప్టింగ్ అనేది. నెక్స్ట్ అదేవిధంగా డేటాని వ్యాలిడేట్ చేస్తుంది, ఈమెయిల్స్ని సెండ్ చేస్తుంది, డేటాని సేవ్ చేస్తుంది. సో ఇట్లాగన్నీ. సో సేవ్ అనేది ఏం చేస్తుందంటే ఇదిగో చూడండి డేటాబేస్లోకి పంపించి సేవ్ చేస్తుంది. ఏదైనా డేటా సేవ్ చేయాల్సిన డేటా ఉంటే డేటాబేస్లోకి పంపిస్తుంది. సో ప్రాసెసింగ్ మొత్తం ఎక్కడ జరుగుతుంది మనకి ఈ వెబ్ సర్వర్లో జరుగుతుంది. సో ఎప్పుడైతే వెబ్ సర్వర్లో ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుందో మళ్ళీ ఏం చేస్తుందంటే రిటర్న్ పంపిస్తుంది డేటాని. ఓకేనా, సో ఇక్కడ ఏం చేస్తుంది రెస్పాన్స్ పేజ్, ఇక్కడ ఇంకొక పేజ్ అనేది వచ్చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే నా యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవన్నీ రిజిస్ట్రేషన్ కొట్టేసి ఓకే కొట్టాను. ఓకే కొట్టగానే ఏం చేస్తుంది అంటే నాకు మళ్ళీ ఆ ప్రాసెస్ అంతా జరిగి నాకు ఒక ఈమెయిల్ ఐడి అనేది క్రియేట్ చేసి నాకు ఇచ్చేస్తుంది. నువ్వు ఇందాక పెట్టుకున్న ఈమెయిల్ ఐడితో నీకు ఒక ఈమెయిల్ క్రియేట్ చేసి ఇచ్చానని చెప్పేసి నాకు ఒక మెసేజ్ వచ్చేస్తుంది. ఓకేనా, సో ఈ టైప్లో మనకి ఇది వచ్చేసరికి అంటే క్లయింట్ సైడ్, ఇది వచ్చేసరికి సర్వర్ సైడ్. ఇదేమో ఫ్రంట్ ఎండ్ అంటారు అంటే మనకు కనిపించేది, ఇది బ్యాక్ ఎండ్ అంటారు, ఇది మనకు కనిపించదు. ఓకేనా, లోపల జరుగుతుంది ప్రాసెస్ అనేది. సో ఇప్పుడు ఇదిగో చూడండి ఇక్కడ హౌ డస్ ఎన్ HTML ఫామ్ వర్క్ అనే దాని గురించి ఇక్కడ ఒక 6 పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు చెప్తాను చూడండి. ఫస్ట్ ఏం చేస్తారంటే ఏ విజిటర్ విజిట్స్ ఏ వెబ్ పేజ్, ఒక వెబ్ పేజ్ని గూగుల్ క్రోమ్లో ఓపెన్ చేస్తారు. అది ఫేస్బుక్ అవ్వచ్చు, జీమెయిల్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసేసి దట్ కంటైన్స్ ఏ ఫామ్, ఒక ఫామ్ ఇది ఇలాగా ఒక ఫామ్ అనేది కలిగి ఉంటుంది. అయితే ద వెబ్ బ్రౌజర్ డిస్ప్లే ద HTML ఫామ్, HTML ఫామ్ అని నాకు డిస్ప్లే చేస్తుంది మనకు కనిపించేటట్టు. క్లయింట్ అంటే మనమే, మనకు కనిపిస్తుంది. అయితే ద విజిటర్ ఫిల్ ద ఫామ్ అండ్ సబ్మిట్, ఫిల్ చేశాడు, ఇక్కడ ఏదో ఒక డేటాతో ఫిల్ చేశాడు, సబ్మిట్ కొట్టేశాడు. సబ్మిట్ కొట్టిన తర్వాత ద బ్రౌజర్ సెండ్స్ ద సబ్మిట్ ఫామ్ డేటా టు ఏ వెబ్ సర్వర్. ఇప్పుడు ఏం చేస్తుంది బ్రౌజర్ అనేది ఏం చేస్తుందంటే ఈ ఫామ్ని తీసుకొని వెబ్ సర్వర్కి పంపించేసేస్తుంది. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఏ ఫామ్ ప్రాసెస్ స్క్రిప్ట్ రన్నింగ్ ఆన్ ద వెబ్ సర్వర్. సో చూడండి వెబ్ సర్వర్లో ఏం జరుగుతుంది ప్రాసెస్ అనేది మొత్తం జరుగుతుంది. ఓకేనా, ఫామ్ డేటా మొత్తం ప్రాసెస్ అనేది అక్కడ జరుగుతుంది. జరిగేసి మళ్ళీ ఏం చేస్తుందంటే సేవ్ చేసే డేటా ఉంటే సేవ్ చేసేసి నెక్స్ట్ రిటర్న్ పంపిస్తుంది. చూడండి ఏ రెస్పాన్స్ కూడా, రెస్పాన్స్ అనేది మళ్ళీ ఏం చేస్తుంది సెండ్ బ్యాక్ టు ద బ్రౌజర్, బ్రౌజర్కి మళ్ళీ సెండ్ బ్యాక్ అనేది చేసేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు మీరు చూడండి మీరు వాట్సాప్లో ఒక మెసేజ్ అనేది సెండ్ చేస్తున్నారు. మీరు ఏం చేస్తున్నారు క్లయింట్ సైడ్ హాయ్ అని మెసేజ్ పంపించారు. సో ఈ హాయ్ అని పంపించిన డేటా అనేది మనకి ఏం జరుగుతుంది ఫస్ట్ మీరు ఎవరికైతే పంపించారో వాళ్ళకి డీటెయిల్స్ అనేది వెళ్తున్నాయి. సో వెళ్ళేటప్పుడు మధ్యలో ఒక సర్వర్ అనేది ఉంటుంది. ఆ సర్వర్ అనేది ఆ హాయ్ అనేది రిసీవ్ చేసుకొని అదేం చేస్తుంది మళ్ళీ మీ ఫ్రెండ్కి సెండ్ చేస్తుంది. సో మళ్ళీ అతను సెండ్ చేసిన డేటా అనేది ఏం చేస్తుంది మళ్ళీ మీకు సెండ్ చేస్తుంది. సో సర్వర్ అనేది ఒక మీడియేటర్ లాగా ప్రాసెసింగ్ జరగడానికి యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ఫామ్ అనేది ఇదిగో ఇక్కడ చూసామా, ఈ ఫామ్ అనేది క్రియేట్ చేయడానికి మనం ఒక కోడ్ రాద్దాం. చూడండి ఫామ్ అనే ట్యాగ్ని యూజ్ చేసుకోవాలి. ఫీల్డ్ సెట్, సో చూడండి ఇట్లాగా సైడ్ వచ్చింది చూసారా ఒక
బార్డర్, ఆ బార్డర్ కోసం ఫీల్డ్ సెట్ అని యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ లెజెండ్ అనేది ఏంటంటే ఈ లాగిన్ అనేది కొంచెం థిక్నెస్గా కనిపించడానికి, ఓకేనా. నెక్స్ట్ ఈ బార్డర్ కూడా కొంచెం థిక్నెస్గా కనిపించడానికి లెజెండ్ అనేది యూజ్ చేస్తారు. నెక్స్ట్ యూజర్ నేమ్ అని రాశాను, ఇదిగో ఇక్కడ చూడండి యూజర్ నేమ్ అని వచ్చేసింది. తర్వాత ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్, ఇది మీరు HTML ఆల్రెడీ నేర్చుకున్నారు వెబ్ టెక్నాలజీలో. సో టెక్స్ట్ అన్నారు కాబట్టి ఇదిగో చూడండి టెక్స్ట్ బాక్స్ వచ్చేసింది. నెక్స్ట్ పాస్వర్డ్ అని రాశారు, ఇక్కడ పాస్వర్డ్ అని వచ్చింది. ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ పాస్వర్డ్ అని రాశారు. సో చూడండి ఇక్కడ పాస్వర్డ్ అని వచ్చేసి ఇక్కడ ఒక బాక్స్ వస్తుంది, ఇది పాస్వర్డ్ బాక్స్, ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ సబ్మిట్, వాల్యూ వచ్చేసరికి సబ్మిట్, ఈ వాల్యూలో రాసాను చూసారా, అదే ఇక్కడ కనిపిస్తుంది, సబ్మిట్ బాక్స్ వచ్చేసింది, ఓకేనా. అంటే ఫీల్డ్ సెట్ అనేది క్లోజ్ చేశాను, ఫామ్ అనేది క్లోజ్ చేశాను. సో ఇప్పుడు ఏంటంటే మనం ఎప్పుడైతే సబ్మిట్ అనేది కొడతామో దీనికి HTMLతో పేజ్ అనేది క్రియేట్ చేశాను. తర్వాత ఏం జరుగుతుంది, PHPతో దీనికి సర్వర్కి లింక్ అనేది ఇస్తారు. సో ఇది ఓవరాల్గా ఫార్మ్స్ ఇన్ HTML అనే కాన్సెప్ట్.